హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను పొట్లకాయ కూర చేసి చూపించబోతున్నానండి. చాలామంది ఈ కూర చేసుకోవడానికి ఇష్టపడరు, తినడానికి కూడా ఇష్టపడరు. కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక కుక్కర్ తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆయిల్ బాగా కాగిందంటే మనకి జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మాడిపోతాయి. కొంచెం వేడైన తర్వాతే మనం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ క్వాంటిటీ కానీ పచ్చిమిరపకాయ ఎక్కువ తక్కువ మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయలని ఇందులో వేసుకోవాలి. పై లేయర్ పీల్ చేసేసుకొని కట్ చేసుకున్నానండి. నేను లోపల గింజలు కూడా తీసేసాను. కావాలంటే టోటల్గా అలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను గింజలు తీసేసాను, పై లేయర్ పీల్ చేశాను. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్న పొట్లకాయ ముక్కల్ని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వేసుకొని ఒకసారి ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. కారం ఎప్పుడైనా సరే మన టేస్ట్కి తగ్గట్లు వేసుకోవచ్చండి. స్పైసెస్ నేను చెప్పినట్లే వేసుకోవాలని లేదు. ప్రాసెస్ అంతా ఈ విధంగా చేసుకున్న ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు చిక్కటి పాలు పోసుకోవాలండి. నేను పచ్చిపాలే పోస్తున్నాను. నేను మెజర్మెంట్ కప్ యూస్ చేస్తున్నాను, లేదంటే మీరు చిన్న టీ కప్పుతో 1.5 కప్పు వరకు పాలు పోసుకోవచ్చు. పాలు పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు, బట్ థిక్గా ఉండాలి, నీళ్ళ పాలు పోయకూడదు. ఇలా పోసిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కాస్త ఉప్పును వేసుకుంటున్నాను. వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీ ఎప్పుడు కూడా కుక్కర్లో వండితేనే బాగుంటుంది, విడిగా వండే కంటే కూడా. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిద్దాము. నా ఉద్దేశంలో అయితే రైస్ అస్సలు తినకూడదని ఏం లేదండి. రైస్ పోర్షన్ తక్కువగా తిని కర్రీ పోర్షన్ ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు మనం సలాడ్స్ తీసుకోవాలి. ఈ విధంగా హెల్తీగా తింటేనే మనం కూడా హెల్తీగా ఉంటాము. చూడండి, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేసినాయి. సెటిల్ అయిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను. చూడండి, టెక్స్చర్ ఎంత బాగుందో. కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే ఏ కూర వండినా ఉప్పులు, కారాలు తక్కువ ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్గా వేసుకున్నామంటే చాలా కమ్మగా ఉంటాయి. ఎస్పెషల్లీ బీరకాయ, పొట్లకాయ ఈ 2 కర్రీస్ కూడా ఏ విధంగా చేయాలని వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అడిగారండి. తన కోసం నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేసుకొని చూసి ఎలా వచ్చిందో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.